కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ధరలను తగ్గించడం వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరిందని మెదక్ పట్టణంలోని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మెదక్లోని న్యూ వాసు హీరో షోరూంలో వాహనాలు కొనుగోలు చేస్తున్న కస్టమర్లతో యాజమాన్యంతో మాట్లాడిన మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఈ విషయాన్ని తెలిపారు. గతంలో కంటే వాహనాల ధరలు 10,000 నుంచి 15,000 వరకు తగ్గాయని కస్టమర్లు సంతోషం వ్యక్తం చేశారు. దీనికి గాను ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. 20 సంవత్సరాలుగా తాను మోటార్ రంగంలో ఉన్నానని, వాహనాల ధరలు పెరగడం తప్ప తగ్గడం ఎప్పుడూ చూడలేదని షోరూం యాజమాన్యం అన్నారు. 28% ఉన్న జీఎస్టీని 18%కు తగ్గించడం వల్ల 10% ధర తగ్గిందని, ఇది తమ వ్యాపారానికి ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని వారు తెలిపారు. ఈరోజు 28% ఉన్న ఆటోమొబైల్ రంగంలో వెహికల్స్ అమ్మకంలో 18% చేయడం వల్ల 10% తగ్గడం వల్ల దాదాపు 15,000 వరకు జీఎస్టీ లాభాలు 15,000 వరకు అని మేము డైరెక్ట్గా కరపత్రం కానీ పేపర్ యాడ్ కానీ అన్నీ పంచుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా దానికి కారణం కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ సంస్కరణలే మాకు కొత్త ఊపునిచ్చింది. ఈ ఒక 10 నుంచి 15,000 తగ్గడం అనేది ఈ మధ్యకాలంలో ఇప్పుడు నా 20 సంవత్సరాల బిజినెస్ రంగంలో ఇప్పటిదాకా చూడలేదు. ప్రతిదీ పెరుగుతూ వచ్చింది. కానీ ఈసారి ఈ జీఎస్టీ కానీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ చేసిన నరేంద్ర మోడీ గారి సంస్కరణలు కానీ ఆలోచన కానీ నిజంగా అభినందిస్తూ మా బిజినెస్ ముందుకు పోతుంది ఆశీర్వాదం కొత్త ఊపుకొని మేము నిజంగా నరేంద్ర మోడీ గారికి కేంద్ర ప్రభుత్వం బీజేపీ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.